సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఆ దేవాతి దేవుని కృపను బట్టి, ఆయన కుమారుని ద్వారా మనకు అనుగ్రహిస్తున్నటువంటి జీవవాక్యాన్ని బట్టి ఆ దేవాతి దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్య భాగంలో నుంచి దేవుడు ద్వారా జరిగిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సంకల్పం, ఆ సంకల్పం గురించినటువంటి కొన్ని సంగతులు మీకు నేర్పిస్తాను. 1 సంవత్సరాల క్రితం ఈ లోకానికి ఒక సామాన్యుడిగా ఈ లోకానికి వచ్చి ఈరోజు సమాజాన్ని అంతటినీ ప్రభావితం చేస్తున్నటువంటి ఒకే ఒక మహోన్నతుడు, ఈ లోకానికి రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆయన ప్రారంభించినటువంటి ఉద్యమం లేదా విప్లవం నేటికి నిలిచి ఉండడానికి గల కారణం ఏంటో కొన్ని సంగతులు మీకు పరిచయం చేస్తాను. ఈరోజు మనం ఆలోచిస్తున్నటువంటి అంశం పేరేంటిదంటే క్రైస్తవ్యాన్ని ఎవరైనా ఆపగలరా? క్రైస్తవ్యాన్ని ఎవరైనా ఆపగలరా అన్నప్పుడు, క్రైస్తవ్యం ఎలాంటిది అన్నప్పుడు ఖచ్చితంగా ఒక ఉద్యమం అని చెప్పొచ్చు, ఒక విప్లవం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ క్రైస్తవ్యం అన్నది ప్రారంభించబడిన నాటి నుండి నేటి వరకు మనం ఆలోచిస్తే రోజు రోజుకి విస్తరించబడుతూనే ఉంది, కానీ ఏ రోజు కూడా అది అణగబడి లేదా చల్లారినట్టుగా కనబడట్ల. కారణం ఏంటంటే ఇది మనుషుల వలనైనటువంటి సంకల్పం కాదు. ఇది ఎవరి వలన కలుగుతున్నది? ఇది దేవుడు జరిగిస్తున్నటువంటి ఆయన యొక్క ఉద్దేశాలు, సంకల్పం. కాబట్టి నేటి వరకు కూడా దానిని ఎంతమంది అడ్డుకోవాలనే ప్రయత్నం చేసినా అది నేటి వరకు కొనసాగుతూనే ఉంది, కానీ దానికి ముగింపు అన్నది మాత్రం ఎవ్వరూ ఇవ్వలేకపోయారు. ఈ లోకంలో ఎన్నో సామ్రాజ్యాలు వచ్చాయి, ప్రపంచాన్ని ఏలిన వారు ఉన్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశాన్ని తన గుప్పెట్లో తీసుకొని గడగడలాడించినటువంటి వ్యక్తులు కూడా చరిత్రలో ఎందరో కనబడుతున్నా, ఒక సామాన్యుడిగా ప్రారంభించినటువంటి ఈ ఉద్యమం ఈరోజు నేటికి నిలిచి ఉండడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆ విప్లవానికి మూల కారణం, ఆ విప్లవం నేటికి కొనసాగడానికి గల కారణం మనం ఆలోచించాలి. కారణం ఏంటంటే లోకములో ఉన్నవారు ఎందుకు దాన్ని నిలబెట్టుకోలేకపోయారన్నప్పుడు, లోకములో ఉన్నవారు ఎవరైనా సరే తమ సామ్రాజ్యాలను విస్తరిస్తున్నప్పుడు కానీ, తమ సామ్రాజ్యాన్ని విస్తరించి ప్రపంచాన్ని ఏలాలనుకున్నప్పుడు వారు పట్టినటువంటి ఆయుధం ఏంటంటే కత్తి, సైన్యం. ఒక భయాన్ని ప్రజల్లో సృష్టించి ఆ భయం ద్వారా ప్రపంచాన్ని ఏలాలి అన్నటువంటి ఒక ప్రయత్నాన్ని చేశారు. అలా ప్రయత్నం చేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు కాలగర్భంలో కలిసిపోయారు. ఒక్కరు కూడా కనపడరు. ఎంతో సైన్యం ఉంది, ఎంతో బలం ఉంది అనుకున్న వాళ్ళు సైతం ఈరోజు ఎక్కడ కూడా ఒక ఆనవాలు లేకుండా చరిత్రలో కలిసిపోయారు. చరిత్రలో ఆనవాలు లేకుండా ఇదిగో మీకు ఆయన వెతకాలంటే ఇదే ఆనవాలన్నటువంటి వ్యక్తిని ఈరోజు ప్రపంచం అంతా గుర్తించగలిగేలా తీసుకెళ్ళగలిగాడు. అంటే కారణం ఏంటంటే దీని వెనక ఉన్నటువంటి ప్రధానమైన ఆయుధం. మరి ముఖ్యంగా ఆలోచిస్తే మరి ఈరోజు క్రైస్తవం విస్తరించబడుతుంది కదా అనుకుంటే, విస్తరించబడుతున్నదేమో క్రైస్తవం, కానీ ఈ ఆయుధం మాత్రం లేదు. విస్తరించబడుతున్నటువంటి క్రైస్తవంలో ఈ ఆయుధం అయితే లేదు. ఈ ఆయుధము కలిగిన వాడే శిష్యుడు. ఆ శిష్యుడే ఏం చేయగలడంటే దేవుని రాజ్యంలో అనేకులను చేర్చగలడు. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన ప్రారంభించినటువంటి ఈ విప్లవంలో ఒక శిష్యుడిగా చేరిన వాడు చేపట్టాల్సినటువంటి ఉద్యమాన్ని ఏ ఆయుధంతో కొనసాగించాలో ఆయనే చెబుతున్నాడు. ఒకసారి చూడండి, యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 34వ వచనము, 35వ వచనము. మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞను ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకడు ప్రేమింపవలను. యేసుక్రీస్తు ప్రభువు వారు తానిక ఈ లోకాన్ని వదిలిపెట్టవలసినటువంటి సమయము, గడియలు దగ్గర పడుతున్నప్పుడు తన శిష్యులందరినీ పిలిచి శిష్యుడిగా ఉండవలసిన ప్రతి వాడికి ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే, మనం చేపట్టవలసినటువంటి లక్షణం, ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మనకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే ప్రేమ.
మీలో ప్రతివాడు మీలో ఉన్నటువంటి సహోదరుని ఏం చేయమన్నాడు? ప్రేమించాలి, ప్రేమించాలి, ప్రేమించాలి. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగిన వారైతేనే, అలా అయిన ఎడల ఎవరు యేసుక్రీస్తుకు శిష్యులు అంటే ఎవరు ఆ ఉద్యమంలో పాత్రదారులు, ఎవరైతే ఆ ఉద్యమంలో కొనసాగుతున్నవారు అని చెప్పాలన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు చెబుతున్నాడు, మీలో ఒకరినొకరు ప్రేమిస్తూ ఎవరైతే ఉంటారో వాడు మాత్రమే నాకు శిష్యుడు. మరొకసారి చదువున్న మాట ఎలా ఉందో, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల. దేన్ని బట్టి అంటే ప్రేమను బట్టి, ప్రేమ అనే ఆయుధాన్ని బట్టి మీరెవరు? అది యేసుక్రీస్తును వెంబడిస్తున్నవాడు చేపట్టినటువంటి ఆయుధం ఏంటంటే ప్రేమ. ఈ ఆయుధాన్ని ఎవడైతే చేపడతాడో వాడు మాత్రమే యేసుక్రీస్తుకి శిష్యుడు. ఈరోజు క్రైస్తవ్యం అయితే విస్తరించబడుతుంది, కానీ క్రైస్తవ్యంలో ఈ ఆయుధం ఉందా? క్రైస్తవ్యంలో లేదు ఈ ఆయుధం. ఎందుకంటే ఏ ఉద్యమైనా స్థాపించాలన్నప్పుడు, ప్రారంభించాలన్నప్పుడు ఎక్కడ పుడుతుందంటే సమాజంలోనే పుడుతుంది. ఎక్కడ ప్రారంభమవుతుంది? అది సమాజంలోనే కదా. సమాజంలో ఉన్న వాటిని చూసే కొంతమంది ఉద్యమాన్ని, విప్లవాన్ని ప్రారంభించాలనే ప్రయత్నం చేస్తారు. అలా ప్రారంభించినప్పుడు కొంతమందికి ఆర్థిక నష్టమో లేదా వెనుకబాటో ఏదో ఒక కారణాన్ని ముందు పెట్టుకొని దానిని మనం అధిగమించాలి, అందరికీ సమానత్వం మనం అందించగలగాలని ఈరోజు ఎంతమంది ఉద్యమాలైతే ప్రారంభించారు కానీ దాన్ని కొనసాగించే మాత్రం అసలు అవకాశమే లేకుండా, ఎవరిలోనూ కూడా అలాంటి పరిస్థితి లేకుండా ఈరోజు కనబడుతుంది. కారణం ఏంటంటే ఆ ఉద్యమానికి మూల కారణం వాళ్ళు చేపట్టినటువంటి ఉద్యమంలో వారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, మనం దీన్ని సాధించాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక ఆయుధాన్ని చేపట్టాలి అనుకుని కొంతమంది నక్సలైట్గా మారారు, కొంతమంది టెర్రరిస్ట్గా మారారు. ఇలా ఎంతమంది అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పరుగులు తీశారో, ప్రజలను ఏదో చేద్దాం అనుకున్న వారు సైతం ఈరోజు ఏమైపోయారు చెప్పండి? కాలగర్భంలో కలిసిపోయారు. కానీ ఒక్కరైనా కనబడుతున్నారా? అలా కనబడకపోవడానికి గల కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పాడు, ఒకడు ఏ ఆయుధాన్ని పట్టుకుంటే ఆ ఆయుధంతోనే చంపబడతాడు, నశిస్తాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు పట్టుకున్న ఆయుధం, తనను వెంబడిస్తున్న శిష్యుడికి పట్టమని చెప్పిన ఆయుధం ఏంటి తెలుసా? ప్రేమ. ఈ ప్రేమ అనే ఆయుధం కలిగిన వాడు ఎప్పటికీ నశించిపోడు. అందుకోసమే శిష్యులుగా ఉన్న వారికి అర్థం కాల యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు ఇలా చెబుతున్నాడన్న విషయం అర్థం కాక యేసుక్రీస్తు ప్రభువు వారిని పట్టుకోబోతే ఏం చేశారో తెలుసా? ఏం చేశారో చూడండి. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 50 నుంచి 53 వచనాలు. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 50 నుంచి 53 వచనాల్లో నీవు చేయవచ్చినది చెయ్యి అని చెప్పినప్పుడు పట్టుకొనబోయినా, యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు దేనితో ఈ సమాజాన్ని మార్చాలనుకుంటున్నాడో ఆ స్థానంలోనికి ఇప్పుడు అతను ఏం తీసుకొచ్చాడు? కత్తిని తీసుకొచ్చాడు. మీరు ప్రేమ కలిగి ఉండాలి. ఈ ప్రేమ ఎవరైతే కలిగి ఉంటాడో వాడు మాత్రమే శిష్యుడు. అంటే పేతురు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇక్కడ కత్తి పట్టుకొని అతని చెవిని నరికాడు. అప్పుడు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు, యేసు నీ కత్తి తిరిగి మరలా వరలో పెట్టుము. కత్తి పట్టుకున్న వారందరూ కత్తితోనే నశిస్తారు. మీరు కత్తి పట్టుకున్నారు, ఏం పట్టుకున్నా సరే, ఈ లోకంలో ఏ ఆయుధం తీసుకున్నా సరే దానితోనే మీరు అంతరించిపోతారు తప్ప మీరు అనుకున్నది మాత్రం సాధించలేరు, మీరు అనుకున్నది మాత్రం చేయలేరు.
కారణం ఏంటంటే మీరు పట్టుకున్న ఆయుధాన్ని బట్టే మీ విప్లవం ముందుకెళ్తుందా ఆగిపోతుందా అనేది తెలుస్తుంది. కాబట్టి మీరు పట్టుకోవాల్సింది ఏంటిది? కత్తి కాదు. ఏం పట్టుకోవాలి? ప్రేమ. కనిపించే ఆయుధం కాదు, కనిపించని ఆయుధాన్ని మనం పట్టుకోవాలి అని యేసుక్రీస్తు ప్రభువు చెప్తూ, మీలో ఎవడైతే ఈ ప్రేమను కలిగి ఉంటాడో వాడు మాత్రమే నాకు శిష్యుడు. కానీ ఈరోజు క్రైస్తవులు ఏం జరుగుతుంది చెప్పండి? ఎవరికైనా ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగింది అన్నప్పుడు క్రైస్తవులంతా ఒకటై ధర్నాలు చేయటాలు, ప్రభుత్వ ఆస్తులు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా ధ్వంసం చేయటాలు, లోకస్తులు ఏ విధంగా అయితే చేస్తున్నారో ఈరోజు క్రైస్తవులో కూడా అదే విధంగా కనబడుతుందంటే కారణం ఏంటంటే వాళ్ళు పట్టుకున్నది ప్రేమ అనే ఆయుధం మాత్రం కాదు. ఆ ప్రేమ అనే ఆయుధం పట్టుకున్నవాడు మాత్రమే యేసుక్రీస్తుకి శిష్యుడైతే వాడు ఏ విధంగా ఉంటాడో అపోస్తులను చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు ఒక విప్లవాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రజల్లో చైతన్యం చేసుకొస్తుంటారు చాలామంది. ఎక్కువగా విప్లవం అన్నప్పుడు మరి ఖచ్చితంగా అనేక రంగులుంటే అనేక రంగుల్లో ఏ రంగు కనబడుతుంది అంటే ఎరుపు రంగే కనబడుతుంది. ఎందుకంటే ఎరుపు రంగు అన్నింటికంటే ఎక్కువగా మనిషిని ప్రేరేపిస్తుంది. ఏం చేస్తుంది? అన్నింటికంటే ఎక్కువగా మనిషిని ప్రేరేపించే రంగు ఏంటంటే ఎరుపు. అందుకే చిన్నప్పుడు చీకట్లో ర్యాలీ చేసేవాళ్ళు, మీకు గుర్తుందో లేదో. చీకట్లో కొంతమంది ర్యాలీ చేసేవారు. ర్యాలీ చేసేటప్పుడు ఏం చేసేవారంటే ఒక కర్రకి కాగడా కట్టేసి ఏం చేసేవారు, ఊరంతా తిరుగుతూ నినాదాలు చేస్తూ అలా విప్లవాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేసేవాళ్ళు. ఎందుకు అంటే ఎరుపు అనేది విప్లవానికి సూచన అయితే ఒకసారి చీకట్లో గనక మనం ఆ వెలుగును చూడగలిగితే ఖచ్చితంగా మనం దాన్ని వెంటనే మర్చిపోలేం. మీరు ఎప్పుడైనా ఆలోచించండి, ఒకవేళ రాత్రిపూట ఏదైనా ఇల్లు కాలుతూ ఉందనుకోండి, ఒకవేళ మీరు దాన్ని తదేకంగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చూశారంటే మీరు రాత్రి పడుకోలేరు. ఎందుకంటే కళలో ఎక్కువగా ఏమొస్తుంటే నిద్రపోతున్నట్టుగా ఉంటాం కానీ ప్రేరేపిస్తూ ఉంటుంది. అంటే ఎరుపు అనేది మనిషిని ఏం చేస్తుంది? ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు అందరూ ఏం చేస్తారంటే మర్చిపోకూడదు, దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి, మర్చిపోకూడదు, దీన్ని జ్ఞాపకం చేసుకోవాలని ఎరుపు ఏదైతే రంగును చూపించి మనుషులందరినీ ప్రేరేపించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు తన శిష్యులకు చెబుతున్నప్పుడు మీరు ఏ రంగులు పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఏ ఆయుధాన్ని మీరు చేపట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చీకటిలో ఉన్నటువంటి వారు కాదు మీరు. ఎక్కడ ఉన్నవారు? మీరు వెలుగులో ఉన్నవారు. మీకు బాగా అర్థం కావాలంటే ఏ విప్లవంలో ఉన్నవాడైనా సమాజంలో ఉండడు. ఎక్కడుంటాడు? చీకట్లోనే ఉంటాడు. ఎక్కడుంటాడు? చీకట్లో వెలుగులను ప్రసరింపజేయాలనే ప్రయత్నం చేస్తుంటాడు, కానీ వెలుగులో మాత్రం వాడు రాడు. ఈరోజు నక్సలైట్లు కానీ టెర్రరిస్టులు కానీ ఎవరైనా సరే వెలుగులో సమాజంలోకి వచ్చేసి తమ ఉద్దేశాలను కానీ తమ ప్రయత్నాలు కానీ ఇక్కడ ఏం చేస్తారా? ఎవరైనా కనబడుతున్నారు? అలా ఎలా చేస్తారంటే ఎవరికీ కనబడకుండా చీకట్లో చేస్తుంటారు కార్యక్రమాలు. కానీ క్రైస్తవ్యం అనేది చీకట్లో చేసే కార్యక్రమాలు కాదు, చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి తీసుకొచ్చే కార్యక్రమం. ఎందుకంటే మనం కూడా అదే వెలుగులోనికి అదే విధంగా వచ్చాం. ఎలా వచ్చాం? మనం సమాజంలో ఉన్నప్పుడే, సమాజంలో చీకట్లో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేశాడు? మనల్ని పిలిచాడా లేదా? ఎలా పిలిచాడు అన్నప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఎక్కడి నుంచి వచ్చాం మనం అంటే వాళ్ళు చీకటిలో ఉండి విప్లవాన్ని కొనసాగిస్తున్నవారు, చీకట్లో ఉండి ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నవారు. సమాజంలో ఉన్నవారు కాదు, సమాజంతో ఉన్నవారు కాదు. కానీ ఎక్కడుండి ఎక్కడ ప్రయత్నం చేస్తున్నారంటే చీకట్లో దూరంగా ఉండి సమాజాన్ని వెలిగించాలని ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, ఎక్కడ ఉండాలి వాళ్ళు? వెలుగులో ఉండి నువ్వు వెలుగులో ప్రయత్నం చేయాలి. చీకటిలో ఉండి వెలిగించాలని ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. కానీ మనము చీకటిలో ఉండి చీకట్లో ఉన్నవారిని లేదా వెలుగులో ఉన్నవారిని వెలిగించే ప్రయత్నం కాదు. మనం ఎక్కడి నుంచి వచ్చాం? చీకటిలో నుండి వెలుగులోనికి
తన ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయములను దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన మనమందరము ఏర్పరచబడ్డాము. సమాజంలో ఉన్నవారమే, సమాజముతో ఉన్నవారమే. కానీ ఈ విప్లవం చీకట్లో ఉన్నది కాదు. సమాజం యొక్క నడిబొడ్డులో నిలబడి సమాజాన్ని వెలిగించే కార్యక్రమమే క్రైస్తవ్యం. అందుకోసం యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు కూడా ఆయన చేస్తున్నటువంటి ప్రతి పని వెలుగులోనే చేశాడు తప్ప చీకట్లో చేయలేదు. ఎలా చేశాడు అన్నప్పుడు మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 35వ వచనం చూడండి. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 35వ వచనం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటిస్తున్నాడు. దేవుని రాజ్య సువార్తను బహిరంగంగా సమాజముతో సంచరిస్తూ తిరుగుతూ వాళ్ళందరినీ చైతన్యవంతులను చేయటానికి తాను కనబరుచుకుంటూ చేస్తున్నాడు విప్లవాన్ని. చీకట్లో ఉండి మీరు అది చేయండి ఇది చేయండి అని చెప్పట్లేదు. సమాజముతో ఉండే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాడు. సమస్త పట్టణముల యందును గ్రామముల యందును యేసుక్రీస్తు ప్రభువు వారు సంచారము చేయించారు బహిరంగంగానే. ఆయన చేసిన ప్రతి కార్యక్రమం సమాజంతో ఉండి ఆయన చేస్తున్నాడు. ఈరోజు చేస్తున్న ఏ ఒక్కరు కూడా సమాజంలో ఉన్నారు కాదు. వాళ్ళు ఎవరున్నారండి సమాజంలో? నక్సలైట్లు ఉన్నారా? ఎవరున్నారు? సమాజాన్ని ఏదో చేయాలన్న వారు ఎవరు కూడా ఈరోజు సమాజంలో లేరు. చీకట్లో ఉండి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప సమాజంలో ఉండి సమాజాన్ని చైతన్యం చేయాలి, మార్పు తీసుకురావాలని ఎవరు కూడా ప్రయత్నం చేయట్లేదు కదా. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు సమాజముతో ఉండి తన శిష్యులకు చెబుతున్నాడు, ఇదే లక్షణాన్ని నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రేమ అనే ఆయుధాన్ని పట్టుకొని మీరు సమాజంలోనికి వెళ్ళి ప్రతి వ్యక్తిని కూడా మీరేం చేయాలి? వెలిగించాలి. అందుకే చూడండి, ఆ వెలిగించే విధానాన్ని కూడా మనం ఆలోచిస్తే కాగడ కూడా ఏం చేస్తారో తెలుసా? ఒక్కసారి అన్ని వెలిగించరు, ఒక్క కాగడ మాత్రమే వెలిగిస్తారు. ఆ కాగడతో ఏం చేస్తారు? మిగిలినవన్నీ వెలిగిస్తూ. అంటే ఏం చెప్తున్నారంటే అర్థం, ఒకరి నుండి ఒకరిని ఏం చేస్తున్నాం? వెలిగిస్తున్నాం, చైతన్యం చేస్తున్నాం అనే భావన తీసుకురావడానికి ఒక కాగడ నుంచి మరొక కాగడ. అలాగే యేసుక్రీస్తు ప్రభువు కూడా చెప్తున్నాడు, నా నుంచి ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమాన్ని ఎవరైతే నా శిష్యుడిగా చేరిన వాడు ప్రేమానాయుధాన్ని పట్టుకుంటాడో వాడు కూడా ఒకరి నుండి ఒకరు ఏం చేయాలి? సమాజాన్ని చైతన్యవంతంగా మార్చాలి, వారిని మార్చాలి. అందుకోసమే ఈ ఉద్యమాన్ని నేను ప్రారంభిస్తున్నాను, మీరు నాకు శిష్యులయ్యారు, ప్రేమ అనే ఆయుధంతో మీరు సమాజంలోనికి వెళ్ళండి అని చెప్తున్నాడు. అయితే ఈ ఉద్యమం ఎలాంటిది అన్నప్పుడు మరొక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారం యుద్ధం చేయము. మన యుద్ధం శరీర ప్రకారం కాదు. అందుకే మన చేతులు ఏం లేదు, ఆయుధం లేదు. శరీర ప్రకారంగా యుద్ధం చేయము మేము. శరీర సంబంధమైన యుద్ధం చేస్తే మనకు ఖచ్చితంగా ఏం కావాలి? ఆయుధం కావాలి. కాబట్టి శరీర సంబంధంగా ఎంతమంది అయితే పోరాడుతున్నారో వారందరి చేతిలో ఏదో ఒక రకమైనటువంటి ఆయుధం అయితే ఉంది. కానీ మనం శరీర ప్రకారంగా ఉన్నాడు, శరీర ప్రకారముగా యుద్ధం చెయ్యము. మా యుద్ధోపకరణములు ఎలాంటి యుద్ధం అంటే మాది శరీర సంబంధమైన యుద్ధము కాదు, శరీర సంబంధమైన యుద్ధోపకరణములు కావు. ఇంతకీ ప్రేమ అనేది శరీర సంబంధమైనదా? ఏ ఆయుధం అది? కనిపించలేదా అంటే కనిపించని ఆయుధం మనది. అందుకోసమే శరీర సంబంధమైన ఆయుధాలు మనం చేపట్టట్లేదు. మన యుద్ధోపకరణాలు ఎలాంటివి అన్నప్పుడు ఎలాంటివి? ఆత్మ సంబంధమైనవి. ఆ ఉద్యమంలో మనం చేపట్టినటువంటి ఆయుధాలు అవి. ప్రేమ అనే ఆయుధం. ఆ ఆయుధం చేపట్టిన వాడు శరీర సంబంధంగా యుద్ధం చేయడు. కానీ క్రైస్తవులు ఈరోజు ఏం కనబడుతుంది?
శరీర సంబంధంగా మనల్ని మనం కాపాడుకోవాలి, మనల్ని రక్షించుకోవాలి, పోరాటం చేయాలని ఈరోజు చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మన యుద్ధం శరీర సంబంధులతో కాదు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, శరీర సంబంధులుగా ఎవరైతే ఉద్యమాలు చేస్తున్నారో, విప్లవాలు కొనసాగిస్తున్నారో వాళ్ళందరికీ ఒక ఉద్దేశం ఉంది, గెలవటం అనే ఉద్దేశం ఉంది, ఎదుటి వాళ్ళని ఓడించాలనే ఉద్దేశం ఉంది. కానీ మన ఉద్యమం గెలవటం కాదు, మనం గెలవటం కాదు, ఎదుటి వాడిని దేవునితో సమాధాన పరచటం. అదే 7:8 అంటాడు చూడండి. 7వ వచనం 8వ వచనంలో చదవండి. వీళ్ళు శరీర సంబంధంగా ఎందుకు ఆలోచిస్తున్నారంటే, ఈరోజు చాలామంది ఉన్నారు, క్రైస్తవులు కూడా కొంతమంది రౌడీలాగా తయారు. చూసారా? యూట్యూబ్లో చూస్తే తెలుస్తుంది. అంటే మనం కూడా ఏం చేయాలి? ఎదురు తిరగాలి, మనం కూడా ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి, మనం కూడా యుద్ధం చేయాలని. ఎలా వెళ్తున్నారు వాళ్ళు? శరీర సంబంధమైనటువంటి ఆలోచనలతో వెళుతున్నారంటే సంగతులను పైనే ఆలోచిస్తున్నారు. ఎవడైనా సరే నేను యేసుక్రీస్తుకు చెందిన వాడినంటే, యేసుక్రీస్తుకు శిష్యుడని అనుకుంటే మాత్రం అతడు ఎలా క్రీస్తువాడో ఆలోచించుకోవాలి. మరి ఎలా క్రీస్తువాడు అవుతాడు అని అంటే, శిష్యుడు అవ్వాలంటే ఖచ్చితంగా ఏమవ్వాలి? ప్రేమానాయుధాన్ని పట్టుకున్నవాడే యేసుక్రీస్తుకి ఏమవుతాడు? శిష్యుడు అవుతాడు. నువ్వు ఎలా శిష్యుడు అవుతున్నావు యేసుక్రీస్తుకి? ఆయుధాన్ని పట్టుకున్నా? ఏ ఆయుధాన్ని పట్టుకొని? శరీర సంబంధమైన ఆయుధాన్నా, లేదంటే ప్రేమ అనే ఆయుధాన్నా, వాక్యం అనే ఖడ్గాన్నా? దేన్ని పట్టుకున్నాను అన్నప్పుడు వీళ్ళంతా సంగతులను పైనే ఆలోచిస్తున్నారు. ఎందుకు ఆలోచిస్తున్నారో తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకు ఇలా అనుకుంటున్నారో తర్వాత ఆలోచిద్దాం. నెక్స్ట్ మనం చేస్తున్నటువంటి ఈ ఉద్యమం ఎవరో ఏదో చేయాలని కాదు. ఈరోజు ఉద్యమాలు చేస్తున్న వారు ఏదైనా కొద్దిగా తేడా జరిగిందంటే భారత్ బంద్ అని, ఆ భారత్ బంద్లో ఎవరైనా కనబడ్డారంటే బస్సులు కానీ లారీలు కానీ ఏం కనబడితే ఆ కనబడుతున్న ప్రభుత్వ ఆస్తులన్నీ ఏం చేస్తారు? ధ్వంసం చేస్తారు. అంటే ఏం చేస్తారు? వీళ్ళు పడగొట్టాలి. ప్రభుత్వ ఆస్తులు పడగొడుతున్నారంటే ప్రభుత్వ ఆస్తులన్నీ ఎవరి కోసం పనిచేస్తున్నాయి? ప్రజల కోసమే కదా. అంటే ఆ మాత్రము ఆలోచన లేకుండా ఏం చేయాలంటే ఏదో ఒకటి చేయాలి. మన ఉనికిని చాటుకోవాలి, మనం ఉన్నామని ఉనికి చాటుకోవాలి. మనమంటే భయపడేలా ఆలోచన చేయాలని ప్రభుత్వ ఆస్తులన్నీ ధ్వంసం చేస్తున్నారంటే ఏం చేస్తున్నారు? పడగొడుతున్నారు కానీ నిలబెట్టట్లా. కానీ మనం ఏం చేయాలో తెలుసా? పడద్రోయుటకు కాక ఏం చేయాలి? మనం కట్టుటకు. పడద్రోయుటకు కాదు మన ఆయుధం. దేనికి? ప్రతి వ్యక్తిని దేవుని ఎదుట నిలవబెట్టుటకు మన ఉద్యమం కొనసాగుతుంది. గెలవటం కాదు ప్రాముఖ్యం. ఎదుటివాన్ని వాదించి గెలవటం వల్ల దేవునికి ఏ ప్రయోజనమైన ఉందా? మాటలతో గెలిచినంత మాత్రాన వ్యక్తిలో మార్పు వస్తుందా? రాదు. వ్యక్తిలో మార్పు రావాలంటే ఖచ్చితంగా అతనికి మనసు మార్చాలి తప్ప అతన్ని ఏదో వాదించి మాటలతో గెలిచి మనం నిరూపించినంత మాత్రాన వ్యక్తి ఏమాడు మారు మనస్సు రాదు. అందుకోసమే పడద్రోయుటకు కాక మనం చేస్తున్న ఉద్యమం కట్టుటకు, నిలబెట్టుటకు చేస్తున్న ప్రయత్నం ఇది. అందుకోసమే ఎందుకు ఈ విధంగా వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే కారణం ఏంటో తెలుసా? మరలా ఇది దేవుని సంకల్పం అన్న సంగతిని వాళ్ళు ఏం చేశారు? పైనే ఎందుకు ఆలోచిస్తున్నారంటే ఇది మనుషుల ఉద్యమం అనుకుంటున్నారు. దీని వెనక ఉన్నది ఎవరు? అవునా కదా? దీని వెనక ఉన్నది ఎవరు? దేవుడు అన్న సంగతిని మర్చిపోయారు. దేవుడు మనం వెనకుంటే ఏ ఆయుధంతో పని ఉంది చెప్పండి? శరీర సంబంధంగా ఏ ఆయుధం అవసరం? అవునా కదా? మనుషుల సంకల్పంలోనికి గనక ఇది వెళితే మనల్ని మనం రక్షించుకోవాలని కానీ, లేదంటే మనం కూడా యుద్ధం చేయాలి, పోరాటం చేయాలని ఆలోచన ఎందుకు వస్తుందంటే ఇది దేవుని వలన కలిగినది కాదు అని మర్చిపోయారు. అంటే ఆ విషయాన్ని అలా ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఇది ఎవరి వలన కలిగింది? మనుషుల వలన కలిగినదా? దేవుని వలన కలిగిందా? అవునా కదా? ఎందుకంటే ఈ ఉద్యమాన్ని ప్రారంభించినది యేసుక్రీస్తు ప్రభుల వారే, కానీ దాని వెనక ఉండి నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు?
దేవుడే కదా. ఇది దేవునిచే ప్రారంభించబడిన ఉద్యమం. ఇది మనుషుల ఆలోచనలతోనూ ప్రారంభించబడిన ఉద్యమం కాదు, మనుషుల ఆలోచనలతో ప్రారంభించబడిన ఉద్యమం. అలా ఎన్నో ఆగిపోయాయి, చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ దీని వెనక ఉండి నడిపిస్తున్నది ఎవరంటే మనిషి కాదు. అందుకే చూడండి, ఒక్కసారి ఇశ్రాయేలు కూడా చూడండి. ఒకసారి ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో ఉన్నప్పుడు ఎన్నో హింసలు వచ్చేయలేదు వాళ్ళకి. ఎన్నో హింసలు వస్తే నిజంగా మనుషుల సంకల్పం గనక వాళ్ళు ఆలోచించుకున్నారనుకోండి, ఎలా ఉండేది? ఆ 6 లక్షల మందికి ఎవరైతే ఉన్నారో అందరూ యూనిటీ అయితే యుద్ధం చేసేవాళ్ళు కాదు. ఎవరి మీద యుద్ధం చేసేవాళ్ళు? ఐగుప్తు మీద తిరుగుబాటు చేసేవాళ్ళు. కానీ ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు అని అంటే, విడిపించగలిగిన వాని వైపు చూస్తున్నారు. ఎవరు? దేవుడు, మోషే కాదు. విడిపించగలిగిన వాని వైపు చూస్తున్నారు. ఎవరు అంటే వారి చూపు దేవుని వైపు ఉందే తప్ప మనమందరం 6 లక్షల మందికి పైగా ఉన్నాం కనుక మనమందరం తిరుగుబాటు చేసి ఏం చేద్దాం? మనకు విముక్తిని, విడుదలను మనమే సంపాదించుకుందాం అనుకున్నారు అనుకోండి, అది మనుషుల సంకల్పంలోకి వెళ్ళి ఉండేది. వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కాదు. 430 సంవత్సరాలు ఇబ్బంది పడుతున్నా సరే ఎవరి కోసం ఎదురు చూశారంటే దేవుడు చెప్పిన మాట ప్రకారంగా మమ్మల్ని విడిపిస్తాడనే ఎదురు చూశారు తప్ప ఒక్కరోజు కూడా మనంతట మనం ప్రయత్నం చేద్దామని ఎప్పుడు వాళ్ళు అనుకోలేదు. ఎందుకు తెలుసా? ఇది మనుషుల సంకల్పం కాదు. ఎంతలా ఉంది అంటే వాళ్ళ మీద ప్రభావం, పిల్లలు అంటే వాళ్ళ సంఖ్య విస్తరించకూడదని ఎంతమందిని అయితే పిల్లలు చంపాలనుకుంటే ఏం జరిగిందట? వారి సంఖ్య అంతకంతకు ప్రబలింది అన్నాడు. అంటే నువ్వు ఎంత తగ్గించాలని చూస్తే ఆటం బాంబులాగా అంతలా ఏమవుతుంది? అది విస్ఫోటనం అవుతుంది. ఆటం బాంబు తెలుసుగా మనకి. ఏం చేస్తారు అసలు? ఆటం బాంబు అంటే అర్థం ఏంటిది అని అంటే బంధించటం. ఆటం బాంబులు ఏమున్నాయి? అణువులు ఏం చేస్తాం? బంధించడం. అంటే ఇప్పుడు ఒకే ఆటలో 20 మంది వచ్చాం కదా, అలా మామూలు సామర్థ్యం ఎంత? ముందు 4, వెనక 4, అవునా కదా, మధ్యలో 2, 3. కానీ సామర్థ్యానికి మించి ఒకేసారి దాంట్లో ఏం చేసాం? బంధించడం. అలాగే అణువుల్ని కూడా ఏం చేశారంటే ఒక్కసారిగా అందులో బలవంతంగా బంధిస్తే ఒక్కసారి లీక్ అయితే ప్రెషర్ కుక్కర్ ఎలాగైతే పేలిపోద్దో బాంబు కూడా ఏమవుద్ది? విస్ఫోటనం అయితే భారీ నష్టం జరుగుద్ది. క్రైస్తవ్యాన్ని అలాగే ఇశ్రాయేలును కూడా ఏం చేస్తున్నారు వాళ్ళంటే బంధించడం మొదలుపెట్టారు, అణచడం మొదలుపెట్టారు. అణచడం మొదలుపెట్టిన నాట నుండి వాళ్ళు ఏమైపోయారు? అంతకంతకు ప్రబలిపోయారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళ చేతిలోకి తీసుకోలే ఉద్యమాన్ని. ఎవరి చేతిలో ఉంది అది? ఆ 430 సంవత్సరాల తర్వాత వెట్టి చాకరిలో భయంకరంగా ఇబ్బంది పడుతున్నా వాళ్ళు దేవుని వైపే చూశారు తప్ప మనుషులను, మనుష్య నాయకత్వాన్ని, ఉద్యమాన్ని ఏం చేయలేదు? ఆశ్రయించలే. ఆయుధాలని చేపట్టలేదు. చేపట్టారా? విచిత్రంగా అనిపిస్తుంది ఏంటంటే ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు ఎన్ని దేశాలు అయితే ఎదురొచ్చాయో అన్ని దేశాల మీద ఏం చేశారు ఇశ్రాయేలీలు? యుద్ధం చేశారా లేదా? చేయించింది ఎవరు? దేవుడు. కానీ ఐగుప్తు మీద యుద్ధం చేయించాడా? మనం కట్టిన దాన్ని మనం ఎందుకు పడగొట్టాలి? ఐగుప్తుని కట్టింది ఎవరు? అవునా కదా. ఐగుప్తుని నిలబెట్టింది ఎవరు? యోసేపు నుంచి దేవుడు కదా. కట్టింది ఎవరు అంటే ఇశ్రాయేలీలే కదా. మనం కట్టిన దాన్ని, మన కట్టిన సహోదరులు మనం ఏం చేయాలి? నాశనం చేయాలా? అందుకోసమే ఐగుప్తు మీద తీర్పరిగాను లేదంటే తీర్పులోనికి తీసుకెళ్ళింది దేవుడే తప్ప శిక్షా ఉగ్రత ఎవరు తీసుకోలేదు? మనుషులకు అవకాశం ఇవ్వలేదు. ఒకవేళ మనుషులు గనక అవకాశం తీసుకుంటే ఎలా ఉండేది? మనం కూడా ఉద్యమం చేయాలనుకుంటే ఎలా ఉండేది? కానీ అలా చేయలేదు. ఎవరికి అవకాశం ఇచ్చారు? దేవునికి. ఎందుకంటే దేవుడు చెప్పాడు, మన పితరుడైన అబ్రహాముతో చెప్పాడు, ఖచ్చితంగా 4వ తరానికి నేనేం చేస్తాను? మిమ్మల్ని విడిపించి నేను ఇవ్వబోతున్న స్వాస్థ్యాన్ని కానానికి నేను తీసుకెళ్తానని చెప్పాడు. కనుక దానికోసం ఎదురు చూస్తున్నారు. దేవుడు ఎప్పుడు పంపిస్తాడని ఎదురు చూస్తున్నారే తప్ప ఏం చేయలేదు. వాళ్ళంతట వాళ్ళుగా ఆయుధాలను కానీ ఉద్యమాన్ని కానీ మనుషుల ఆలోచనలోనికి తీసుకురాల. అందుకోసం వాళ్ళందరూ ఏమయ్యారు? అక్కడి నుంచి విడిపించబడ్డారు. ఈరోజు క్రైస్తవులు కూడా అదే జరిగింది. ప్రారంభపు క్రైస్తవులు కూడా క్రైస్తవుని ఏం చేయాలనుకున్నారు? అణచాలనుకున్నారు. అణచాలనుకున్న ప్రతిసారి ఏమైంది?
అది కూడా అంతకంతకు ప్రబలింది. కారణం ఏంటంటే మనుషులు ఎంతమంది అయితే ఉన్నారో మేము పని చేస్తున్నాం అన్నట్టుంది, కానీ ఇది మా వలన కలిగినది కాదు. అందుకోసం ఏమని మాట్లాడుతున్నారు చూడండి. అదే కొరింథీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 5వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు, మా వలన ఇదంతా జరుగుతుంది. క్రైస్తవ్యాన్ని మా చేతుల మీద, మా భుజాల మీద మేము మోస్తున్నామని అనుకోవట్లేదు. మా అంతటా మేమే సమర్థులమని కాదు. మేమేదో సమర్థులం, దేవుడు మాకే అప్పగించాడు, మేమే గొప్పవారం కానీ, లేదా మేమే మోస్తున్నామన్న ఆలోచన మాలో లేదు. మా సామర్థ్యము దేవుని వలననే. ఈ సామర్థ్యాన్ని అనుగ్రహించింది ఎవరంటే దేవుడు. ఇది ఎవరి వలన కలుగుతుంది? దేవుని వలన కలుగుతున్నదే తప్ప మా వలన కాదు. మేము సాధిస్తున్నామని, మేమేదో చేస్తున్నాం అనటానికి మాలో ఏమీ లేదు. ఈ సామర్థ్యం అనుగ్రహించినది దేవుడు. ఇది దేవుని వలననే అన్నాడు కనుక అంతకంతకు అది విస్తరించి ఈరోజు నా వలనే అనే ఆలోచనలోకి వెళ్ళిపోయారు చాలామంది. నీ లేకుండా అసలు క్రైస్తవమే లేదనే జాబితాలోకి వెళ్ళిపోయారు చాలామంది. అందుకోసమే దేవుని వలననే అన్నాడు పౌలు గారు. ఈరోజు ఏమంటున్నారు? మా వలననే అనే ఆలోచనలోకి వెళ్ళిపోయారు. అంటే దేవుని సంకల్పం నుండి కాస్త ఎవరి చేతిలోకి తీసుకుంటున్నారు? వీళ్ళు మనుషుల చేతిలోనికి తీసుకున్నారు కనుక క్రైస్తవ్యంలో ఆ ఆయుధం అనేది లేదు. ఏ ఆయుధం లేదు? ప్రేమ అనే ఆయుధం ఏమైపోయింది? చల్లారిపోయింది. అనేకుల ప్రేమ ఏమైంది? చల్లారిపోయిందంటే ఆయుధాలను ఏం చేశారు? ఆయుధాలను ఏం చేశారు? విడిచిపెట్టారు. ఆయుధాన్ని విడిచిపెట్టి ఏం చేయరు? సరెండర్ అయ్యారు. క్రైస్తవం అంతా ఏమవుతుంది? సరెండర్ అయిపోయింది. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు, ఇది దేవుని చేత ప్రారంభించబడిన విప్లవం. ఇది నా వలన కాదు, నా తండ్రి వలన విన్న దాన్ని నేను సమాజానికి ప్రకటిస్తున్నప్పుడు, నా వలన విలిన దానిని మీరు సమాజంలోకి తీసుకెళ్తున్నప్పుడు, మీ విప్లవం చివరి వరకు కొనసాగించాలన్నప్పుడు మీ జీవితకాలంలో మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మీరు చేపట్టవలసిన ఆయుధం ప్రేమ. ఆ ఆయుధాన్ని ఎవరైతే దాటుతారో శిష్యుడి జాబితాలో నుండి వెళ్ళిపోతాడు, మనుషుల ఆలోచనలోనికి మరలిపోతాడు. అవునా కదా? ఎందుకంటే వాక్యం కూడా మనకు చెప్తుంది. ఒక్కసారి ఎవరైతే ఈరోజు ఇది మా వలన అవుతుంది అనుకుంటున్న వారు ఉన్నారో వాళ్ళ గురించి ఒకసారి ఆలోచించండి. ఏమని ఆలోచిస్తున్నారో ఒకసారి ముందుగా ఒక వచనం చూద్దాం. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 9-10 వచనాలు. జనులారా మీరు ఓడిపోవుదురు, దూరదేశస్తులారా మీరందరూ ఆలకించుడి. మీ నడుము కట్టుకొని నన్ను ఓడిపోదురు. మీరు నడుము కట్టుకొని నన్ను ఓడిపోవుదురు. ఆలోచన చేసుకొని నన్ను అణచాలన్న ప్రయత్నం, గెలవాలన్న ప్రయత్నం, ఆలోచన చేసినను అది ఏమవుతుంది? వ్యర్థమగును. మాట పలికినను అది నిలువదు. కారణం ఏంటంటే దేవుడు మాతో ఉన్నాడు. దేవుడు ఎవరితో ఉన్నాడు? మాతో ఉన్నాడు. అంటే మీరు ఏం చేసినా సరే అదంతా వ్యర్థం. ఎందుకంటే మనుషుల ఆలోచనలు మీరు ఎంత చేసినా, ఎంత సైన్యాన్ని కూడగట్టినా, ఏం చేయాలనుకున్నా మాతో ఉన్నది ఎవరు? దేవుడు. అంటే మనం ఏమనుకుంటామంటే, మనం చిన్నవారం, మనం మైనారిటీ అని మనం అనుకున్నాం అనుకోండి, మనం ఏమనుకుంటున్నట్టు మన సామర్థ్యం సరిపోదని మనుషుల రీతిగా ఆలోచిస్తున్నట్టు. అవునా కదా? మన సామర్థ్యం సరిపోదని మనుషుల రీతిగా ఆలోచన చేస్తున్నట్టు. కానీ దేవుడు ఒక్కసారి మనతో ఉన్నాడని నిజంగా అర్థమైతే ఎదుట ఉన్నది ఎంత సైన్యమైనా, ఎలాంటి ఆలోచనలు చేసినా అదంతా ఏమైపోతాయి? వ్యర్థం. ఎందుకంటే దేవునికి విరోధంగా ఏం చేసినా వ్యర్థమే కదా. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 30వ వచనం. సామెతల గ్రంథం 21:30. దేవునికి విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆఖరికి ఆలోచన అయినను అంటే అర్థం ఏంటో తెలుసా?
జ్ఞానం, అది చేయాలి ఇది చేయాలి, ఏదో రకంగా దాన్ని నియంత్రించాలి, అడ్డుకోవాలి అనే ఆలోచన కూడా ఏం చేయదు, అది నిలవదు. కారణం ఏంటి? ఇది దేవుని వలన కలుగుతున్నది కాబట్టి. అవునా కదా? దేవుని వలన కలుగుతున్న దానికి వ్యతిరేకంగా మనుషులంతా ఒకటైనా దాన్ని ఎవ్వరు కూడా ఏమి చేయగలరా? ఏమి చేయలేరు. అందుకోసమే అందరూ ఒక్కటయ్యారు, ప్రారంభంలో ఒక్కటయ్యారు. ఒకటవుతున్నప్పుడు సమాజంలో నుంచే క్రైస్తవం పుడుతుంది. క్రైస్తవం పుడుతున్నప్పుడు అది నిజంగా క్రైస్తవం ఎక్కడి నుంచి పుట్టింది తెలుసా? యూదుల్లో నుంచే కదా పుట్టింది. యూద మతములో నుంచి ఏం పుట్టింది? ఎందుకంటే యూదుల్లో నుంచే క్రీస్తు వచ్చాడు. యూదులలో నుండి ఎవరు వచ్చారు? ఆయనకు ఏర్పరచబడిన శిష్యులు కూడా వచ్చారు. ఎప్పుడైతే యూదులలో నుండి యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులు కలిసి ఉద్యమాన్ని ప్రారంభించారు, వాళ్ళలో వ్యతిరేకత వచ్చింది. ఏంటి తెలుసా? మనల్ని వీళ్ళు బలహీనపరుస్తున్నారు, వీళ్ళు సమాజంలో ప్రబలుతున్నారు. ఎవరు? క్రైస్తవ్యం సమాజంలో బలపరచబడితే మనం ఏమైపోతాం? మాలో నుండి వచ్చింది మమ్మల్ని ఏం చేస్తుంది? ఎలా ఆలోచిస్తున్నారు వీళ్ళు? మనుష్య రీతిగా. ఎలా ఆలోచిస్తున్నారు? ఆలోచన ఎలా చేస్తున్నారు వీళ్ళు? మనుష్య రీతిగా ఆలోచిస్తూ మాలో నుండి ప్రారంభించబడిన ఇది మమ్మల్ని బలహీనపరుస్తుంది అనుకుంటారు. ఈరోజు క్రైస్తవాన్ని కూడా అలాగే అనుకుంటున్నారు కదా సమాజంలో. మాలో ఉన్నటువంటి వారే మాకు విరోధంగా ఏమవుతున్నారు? క్రైస్తవులోనికి వెళితే వాళ్ళు బలపడతారు, మనం బలహీనులు అవుతాం అన్న ఆలోచన. అలాగని మనం ఏమైనా శరీర సంబంధమైన యుద్ధం చేస్తున్నామా? అంటే ఆలోచన చేసుకున్నారు గనక ఏం చేయాలనుకున్నారంటే, ఎవరైతే యూదాలో ఉన్నారో, యూదా మతంలో ఉన్నారో, ముందు వ్యతిరేకత ఎక్కడి నుంచి వచ్చింది? హింస ఎక్కడి నుంచి వచ్చింది? అవునా కదా? హింస ప్రారంభమైంది ఎక్కడి నుంచి అంటే ఇక్కడి నుంచే. నిజంగా ప్రతి గ్రామంలో ఉన్న క్రైస్తవుడిలో నిజంగా క్రీస్తుకు శిష్యుడు ఉంటే, అంటే సంఘం అనే ఒకటి గనక ఉంటే ఆ ఊర్లో, అందులో ప్రేమ ఉంటే సువార్త కష్టమా? సువార్త కష్టమా? చాలా సులువు కదా. కానీ అసలు సువార్తకు అడ్డం ఎవరు చెప్పండి? అసలు క్రైస్తవులు కాక ఎవరు చెప్పండి? అవునా కదా? అన్యులు ఎవరు చెప్పరు. అన్యుల జోలికి వెళ్ళనంత వరకు, మన మాట ఉచ్చారణలో పదాలలో దోషము కనబడనంత వరకు అసలు అన్యులు ఎవరు కూడా మన జోలికి రారు. కానీ ఎవరు వస్తారో తెలుసా? క్రైస్తవులు వస్తారు కదా. నిజంగా క్రీస్తుకు శిష్యుడు కనుకుంటే కష్టపడాల్సిన అవసరమే లేదు. ప్రతి ఊరిలో కూడా ఏం జరుగుతుంది? సువార్త సులభంగా వెళ్ళిపోద్ది. కానీ అడ్డంకం ఎవరు? క్రైస్తవులే. ఆ రోజు యేసుక్రీస్తు ద్వారా సమాజంలోనికి వెళుతున్నటువంటి శిష్యులకి అడ్డంకం ఎవరు? యూదులే. యేసుక్రీస్తుకి అడ్డంకం ఎవరు? యూదులే కదా. అంటే ముందు వ్యతిరేకత ఎక్కడి నుంచి వచ్చింది? అవును, తన స్వజనుల దగ్గర నుంచే వచ్చింది. ఈరోజు కూడా అదే జరుగుతుంది. కారణం ఏంటంటే ఇది మనుషుల వలన కలుగుతున్నదా, దేవుని వలన కలుగుతున్నదా అని ఆలోచన చేయలేదు వాళ్ళు. అంటే ఆలోచన చెప్పేవాడు ఒక్కడు కూడా లేడు. ఎందుకంటే మనం దేవునికి వ్యతిరేకంగా వెళితే మనం సాధించేదే ఉంది. దేవునికి విరోధంగా వెళ్ళినటువంటి ఏ జ్ఞానమైనా, వివేచనైనా, ఆఖరికి ఆలోచన అయినా అదేమవదు, నిలవదు అని వాక్యం చెప్తున్నప్పుడు మనం ఏమైనా దేవునికి విరోధంగా వెళుతున్నామా అని ఎవరైనా ఆలోచించారా? అలా ఆలోచించి ఉంటే ఖచ్చితంగా ఏమై ఉండేది? ఆలోచించి ఇది మనుషుల వలన కలుగుతున్నదా, దేవుని వలన కలుగుతున్నదా? మనుషుల వలన కలిగితే అందరినీ ఏర్పరచుకోవాలి, సైన్యాన్ని కూడా కొట్టుకోవాలి. అయితే రెండు దారులు ఉన్నాయి. మనుషుల వలన కలిగితే రెండు దారులు ఉంటాయి. ఒకటి, కొంతమందిని పోగు చేసుకొని ప్రభుత్వంపై తిరుగుబాటు చేయటం, నక్సలిజం అలాంటిది కదా. రెండు, ప్రజలను రెచ్చగొట్టడం, అంతే కదా. మొట్టమొదటి ఏంటిది? ఏం చేయాలి? కొంతమందిని పోగు చేసుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం చేయాలి? పోరాటం చేయాలి, ఉద్యమాన్ని. లేదా సమాజంలో ఉన్న వారిని ఏం చేయాలి? ప్రజల్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఇది ఎవరిది ఆలోచన అంటే దేవునిది కాదు, దేవుని సంకల్పం కాదు. ఇది మనుష్య సంకల్పంలో వచ్చిన వాడికి వచ్చే ఆలోచన ఏంటంటే, అయితే కొంతమందిని ఏర్పాటు చేసుకొని ప్రభుత్వానికి విరోధంగా చేద్దాం, లేదా
సమాజంలో ఉన్న వారినే మన వైపు తిప్పుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం ఏం చేద్దాం? ఉద్యమాన్ని చేద్దాం, పోరాడదాం కదా. ఈ రెండు ఆలోచనలు నిలుస్తాయా? ఈ రెండు ఆలోచనలు నిలవవు. కానీ ఇది అర్థం చేసుకునే ఆలోచన పరుడు ఉండాలి. కాకపోతే ఇది అర్థం చేసుకునే జ్ఞానవంతుడు ఉండాలి. అదే చెప్తున్నాడు 15వ అధ్యాయము, ఒకసారి చూడండి 15వ అధ్యాయము 22వ వచనం చదవండి. జాగ్రత్తగా చదవండి, జాగ్రత్తగా. ఆలోచన చెప్పువారు లేని చోట ఏమైపోతాయి అంటే, ఒక్క ఆలోచన పరుడు గనక ఉండుంటే ఏమవుతుంది? ఉద్దేశాలన్నీ ఆలోచన పరుడు ఉంటే ఏమైపోతాయి? ఉద్దేశాలన్నీ దృఢపరచబడతాయి. అంటే అర్థం ఏంటంటే, ఒక్క ఆలోచన పరుడు కూడా సమాజంలో లేడు. ఎందుకంటే ఈరోజు క్రైస్తవ్యాన్ని అడ్డుకుంటున్న వాళ్ళలో ఆలోచన రావాల్సిన విషయం ఏంటో తెలుసా? ఒక సామాన్యమైనటువంటి ఒక వ్యక్తిగా ప్రారంభించబడినటువంటి యేసుక్రీస్తు ఉద్యమం ఈరోజు ఎవరి సపోర్ట్ ఉంది? ఏ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది? వీళ్ళకి అర్థం కాక అమెరికా సపోర్ట్ ఉందని వీళ్ళు అంటారు. అంతవరకే తెలుసు వాళ్ళకి. అంటే అమెరికాలో ఏమైనా ప్రారంభించాడా? 2000 సంవత్సరాల క్రితం ఒక సామాన్యమైన వ్యక్తిగా ప్రారంభించబడినటువంటి ఉద్యమాన్ని కేవలం 12 మందితో తీసుకెళ్తే ఎవరి సపోర్ట్ ఉంది వాళ్ళకి? రోమా ప్రభుత్వ సపోర్ట్ ఉందా? ఏ అధికార సపోర్ట్ ఉంది? ఏ బలం ఉంది వాళ్ళకి? ఏ బలము అధికారము లేకపోయినా రోజు రోజుకి అంతకంతకు విస్తరిస్తుందంటే కారణం ఒకటే, దీని వెనకున్నది ఎవరు? అధికారం ఉంది, బలం ఉందన్నవాడు ఈరోజు కాలగర్భంలో కలిసిపోయినప్పుడు ఏ అధికారపు అండా బలము లేని వాళ్ళు రోజు రోజుకి విస్తరిస్తున్నారంటే దీని వెనకున్నది మనుషులు కాదు. ఎవరు? అది ఆలోచన చేశాడు అనుకోండి వాడు, అసలు ఆ సమాజానికి చెప్పగలిగితే ఎంత బాగుంటుంది అన కదా. అంటే సమాజానికి ఆలోచన చెప్పేవాడు లేడు. అందుకోసమే ఆ ఆలోచన చెప్పినటువంటి వ్యక్తి, ఆ ఆలోచనను నేర్పినటువంటి వ్యక్తి ఒక వ్యక్తి కనబడుతున్నాడు. అది మనుషుల వలన అయితే ఖచ్చితంగా హృదయం వద్ది వ్యర్థమవుతుంది. కానీ దేవుని వలన అయిందా? మీరు ఎవరితో పోరాడుతున్నట్టు? ఒకవేళ దేవుని వలన కలిగినదా? ఎవరితో పోరాడుతున్నట్టు? అవునా కదా, దేవునితో కదా. అంటే దేవునితో పోరాటం చేసి గెలవగలమా అని ఆలోచన చేసిన వాడు, ఆలోచన చెప్పినవాడు సమాజంలో లేరు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు శిష్యులు సమాజంలోకి వెళ్ళి ప్రకటిస్తుంటే వాళ్ళను ఆటంకపరచడానికి, అడ్డంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి చాలా ప్రయత్నాలు జరిగితే అందులో ఒక ఆలోచన పరుడు ఉన్నాడు. అందుకే చదివాం కదా ఆ మాట. ఒకసారి చదివి మళ్ళీ. ఆలోచన చెప్పువారు లేకపోతే ఏమైపోతుంది? వ్యర్థమైపోతాయి. ఎందుకంటే దారి తప్పుతారు. ఆలోచన చెప్పువాడు ఉంటే ఉద్దేశాలన్నీ సఫలమవుతాయి. అయితే యేసుక్రీస్తు తర్వాత శిష్యులు ఈ బాధ్యతను మోసుకెళ్తూ సమాజంలోకి వెళుతున్నప్పుడు సమాజంలో మనుషులు రెచ్చగొట్టట్లే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం పని చేయట్లేదు కదా, ఎవరికి వ్యతిరేకంగా పనిచేయట్లే. మనసును మార్చుకోవడానికి విధానాన్ని నేర్పిస్తున్నప్పుడు, మనసును గురించినటువంటి జ్ఞానాన్ని నేర్పిస్తున్నప్పుడు ఆటంకపరచాలనుకున్నారు. ఎవరు? ఈరోజు క్రైస్తవ్యంలో క్రీస్తును నమ్ముకున్నామన్న వారే క్రైస్తవ్యాన్ని ఆటంకపరుస్తున్నట్టుగానే ఆ రోజు యూదుల్లో నుంచి వచ్చినటువంటి యేసుక్రీస్తుని ఎవరు ఆటంకపరిచారు? యూదులే. అందులో నుంచి వచ్చిన శిష్యులను ఎవరు ఆటంకపరుస్తున్నారు? వారే. అలా ఆటంకపరుస్తున్నప్పుడు అక్కడ ఒక ఆలోచన పరుడు ఉన్నాడు. ఎంత మంచి ఆలోచన చూడండి. ఒకసారి అపోస్తల కార్యములు చూడండి. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 33 నుంచి. వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని ఏం చేయాలనుకుంటున్నారు అంటే, మనలో నుండి బయలుదేరి మనల్ని ఏం చేయాలనుకుంటున్నారు? వీళ్ళు
బలహీనపరుస్తున్నారు, మనల్ని తప్పుగా ఎంచుతున్నారు. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి? ఈ కొద్ది మందిని లేకుండా చేసేస్తే సమస్య ఉండదు కదా. ఈ పెద్దలనే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని లేపేస్తే ఏమైంది? ఇది అయిపోద్ది కదా అని ఆలోచన చేస్తున్నారు వాళ్ళు. చంపను ఉద్దేశించగా అంటే మనుషుల ఆలోచనలోకి వచ్చేసి ఏమనుకుంటున్నారంటే ఎవరైతే ఇది సువార్త ప్రకటిస్తున్నారో వాళ్ళని అంతమొందిస్తే అక్కడితో ఈ ఉద్యమం అనేది ఆగిపోతుంది కదా అని ఆలోచన చేస్తున్నప్పుడు సమస్త ప్రజల వలన ఘనత నొందినవాడు. ఎందుకు ఘనత నొందినవాడు అంటే ఆయన మనుషుల ఆలోచన చొప్పున ఆలోచించేవాడు కాదు. ఎవరి ఆలోచన అది? దేవుని ఆలోచన చొప్పున ఆలోచిస్తున్నవాడు కనుక సమస్త ప్రజల యొక్క ఘనతను అతను పొందుకోగలిగాడు. అవునా కదా? ఘనతను ధర్మశాస్త్రోపదేశకుడు. ఇంత చిన్న వ్యత్యాసాన్ని ఆలోచించలేకపోయారు చూడండి వీళ్ళందరూ. ధర్మశాస్త్రాన్ని చేత పట్టుకొని మనం పోరాటం చేస్తున్నది, ఆపాలనుకుంటున్నది దేవునికి విరోధంగానా అలా మనుషులకు విరోధంగానా ఏం చేయలేకపోయారు? ఆలోచించలేకపోయారు. కానీ ఈ ధర్మశాస్త్రోపదేశకుడు లేచి ఏమంటున్నాడు చూడండి, గమలీయేలను ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచుడని వారికి ఆజ్ఞాపించి వారిని పంపేశాడు. కొన్ని విషయాలు చెప్తాను మీకు, ఆలోచించండి. ఏం చేస్తున్నాడు ఇతను? ఆలోచన నేర్పుతున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. నా ఉద్దేశాన్ని నేను నేర్పుతాను, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ ఉద్దేశాన్ని వినిన తర్వాత నిర్ణయం మీరు తీసుకోండి. కానీ ఒక్కసారి వారిని చంపనుద్దేశించాలన్న ఆలోచన వచ్చింది కనుక ఒకసారి నా ఆలోచన వినండి అని చెప్పి వీళ్ళందరినీ పక్కన పంపించిన తర్వాత తను మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ఇశ్రాయేలీయులారా, ఈ మనుష్యుల విషయమై చూసారా, మీరేం చేయాలనుకుంటున్నారో జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఎందుకు జాగ్రత్త అంటే ఇతనికి అర్థమైపోయింది. ఏం ఆలోచిస్తున్నాడు అది ఉద్దేశాన్ని బయటపెట్టకపోయింది. ముందు చెప్తున్నాడు, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఏంటి అసలు ఆలోచన ఏంటి అన్నప్పుడు కింద చెప్తున్నాడు చూడండి. ఈ దినములకు మునుపు దూదా అనే ఒక వ్యక్తి లేచి తాను చాలా గొప్పవాడని చెప్పుకొని ఇంచుమించు నన్నూరు అంటే ఎంతమంది? 400 మంది మనుషులను కలుపుకున్నాడు. అంటే ఏం చేశాడు తెలుసా? ప్రభుత్వంపై వ్యతిరేకత ఉద్యమం చేయాలనుకున్నాడు. ఏం చేశాడు? గ్రూప్ చేసుకున్నాడు. ఏం చేశాడు? నేను చాలా గొప్పవాడిని, మీరు నా పక్షంలో ఉంటే మనం సాధిస్తాం ఖచ్చితంగా, అంతే కదా ఈరోజు ప్రేరేపించింది. నా వెంట రండి, నేను మీకు ఏం చేస్తాను? స్వాతంత్రాన్ని ఇస్తాను అన్నప్పుడు ఎంతమంది కలుసుకున్నారట అతనితో? 400 మంది కలుసుకొని ఉద్యమం చేయాలనుకున్నారు, పోరాటం చేయాలనుకున్నారు, సాధించాలనుకున్నారు వాళ్ళు. వానికి లోబడిన వారందరూ చెదిరి వ్యర్థులైరి. వారితో కలుసుకుని వాడు చంపబడెను, వానికి లోబడిన వారందరూ చెదరి వ్యర్థులైరి. కారణం ఏంటి అని ప్రశ్నిస్తున్నాడు ఆయన. కారణం ఏంటి? 400 మనుషులను పోగు చేసుకొని వ్యతిరేకంగా ఉద్యమం చేసిన తూదా ఎడిపోయాడు అన్నాడు. ఏమైపోయాడు? చంపబడ్డాడు, చెదిరిపోయారు. కారణం ఏంటి? అది మనుషుల వలన కలిగితే వాడు ఏమైనా చేయని ఒకరోజు ఏమైపోతాడు, ఒకరోజు ఏమవుతాడు? కాలగర్భంలో కలిసిపోతారు వాళ్ళంతా. ఎందుకంటే అది దేవుని వలన కలిగినది కాదు కాబట్టి. 400 మంది పోగేసుకున్నాడు కదా. ఇంకొకటి గురించి చెప్తున్నాడు. ఇతడేమో గ్రూప్గా ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు ఏం చేశారో తెలుసా? సమాజాన్ని రెచ్చగొట్టారు. ఎందుకంటే గ్రూప్గా చేసుకున్నాడు ఏమైపోయాడు? ఆ 400 మందిని చంపేస్తే ఏమైపోయింది? ఉద్యమం ఆగిపోయింది. కనుక ఈసారి ప్రజల్నే చైతన్యం చేద్దాం అనుకుని ఏం చేశారట? వానికి తర్వాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అని ఒకడు వచ్చి ఏం చేశాడు? ఇతను గ్రూప్గా మనం ఏదైనా చేస్తే మనల్ని చెదరగొట్టి చంపేస్తే ఉద్యమం ఏమైపోయింది? ఆగిపోయింది. అయితే ఈ ఉద్యమం ఆగిపోకూడదంటే ఇతను ఏ విధంగా ఆలోచన చేస్తున్నాడంటే, మనం మనుషులను పోగు చేయడం కాదు, ప్రజలను ఏం చేద్దాం? తిరుగుబాటు చేద్దాం. ప్రజలనే ప్రభుత్వంపై తిరుగుబాటు చేయిస్తే మనకు సులభం అవుతుంది అనుకున్నాడట. ఏం చేశాడు? ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించెను, వాడును
నశించను. కారణం ఏంటి? కారణం ఏంటి? ఇది మనుషుల వలన కలిగింది. చదవండి. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఫైనల్గా నేను మీతో చెప్పేది ఏంటంటే, ఈ మనుషుల జోలికి పోక ఏం చేయొద్దు మీరు? ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. వారిని విడిచిపెట్టండి. ఈ ఆలోచన అయినను ఒకవేళ ఈ ఆలోచన అయినా ఈ కార్యమైన మనుషుల వలన కలిగిన అంటే వీళ్ళు స్వార్థ ప్రకటిస్తున్నది వాళ్ళ సొంత ఆలోచన అయింటే, వాళ్ళ నాయకుడు సొంత ఆలోచనతో కనుక చేసుంటే ఏమైపోతుంది ఒకరోజు? అంతే కదా, ఏమైపోతుంది? మనిషిని ఆలోచనలో నుంచి వచ్చిన ఉద్యమే అయితే ఇది ఒకరోజు ఏమవుతుంది? ఖచ్చితంగా వ్యర్థమవుతుంది. ఎందుకంటే ఇలా ప్రారంభించిన అనేకులు ఏమైపోయారు? చెదిరి వ్యర్థులైపోయారు. ఒకవేళ ఇది గనక మనుషుల నుంచి వచ్చిన ఆలోచన అయితే ఇది కూడా ఏమైపోతుంది? మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. మనుషుల నుంచి వచ్చిన ఏదైనా ఒకరోజు ఏమైపోయింది? ప్రపంచాన్ని ఎలా అనుకున్నాడు హిట్లర్, ప్రపంచాన్ని ఎలా అనుకున్నారు అలెగ్జాండర్, ఏమైపోయారు ఈరోజు? ఎంతో సైన్యాన్ని, అధికారాన్ని, బలాన్ని చేపట్టారు. ఏమైపోయారు ఈరోజు? మనుషుల వలన అయినదా ఒకరోజు ఏమైపోతుంది? అది చెదిరి వ్యర్థమైపోతుంది. కాబట్టి వీళ్ళ జోలికి ఎందుకు పోతారు మీరు అంటే, పోతే పోండి, కానీ ఒక ప్రమాదం ఉంది, అది గుర్తుపెట్టండి ఫస్ట్. ఆ ప్రమాదం ఏంటి ఇప్పుడు చెప్తున్నాడు. దేవుని వలన కలిగిన ఇప్పుడు చూడండి, ఒకవేళ మనుషులో కలిగింది కాబట్టి అది ఆటోమేటిక్గా ఏమైపోద్ది? కలిసిపోద్ది, కాలగర్భంలో కలిసిపోతుంది, అంతరించిపోద్ది. ఒకవేళ దేవుని వలన కలిగినదాయన వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడువారవుదురు సుమి అన్నాడు. హెచ్చరిక. చాలా మంది చెప్పండి, ఇది మీరు ఎవరితో పోరాటం చేద్దాం అనుకుంటున్నారు? మనుషులతోనా దేవునితోనా? మనుషులతో అయ్యుంటే అది ఆటోమేటిక్గా మీరు పోరాటం చేయాల్సిన అవసరం లేదు. ఒకరోజు ఏమైపోతుంది? ప్రపంచాన్ని వెళ్ళిన సామ్రాజ్యాలే కుప్పకూలిపోయాయి. అవే ఈ విధంతా ఏ అధికార అండ సైన్యము లేనటువంటి, బలము లేనటువంటి వీళ్ళంత మాత్రం. కానీ ఒకవేళ ఇది మనుషుల వలన కాకుండా దేవుని వలన అయ్యిందా, ఇప్పుడు ఎవరితో పోరాడుతున్నట్టు? మీరు ఎవరికి వ్యతిరేకంగా పని చేస్తున్నట్టు? దేవుని పని చేస్తున్నామని చెప్పి దేవునికి విరోధంగా పోరాటం చేయవారు అవుతారు. గెలుస్తారా మీరు అని చెప్తున్నాడు అతను. వారతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసునామమున బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆలోచన చెప్పాడా లేదా? ఒక ఆలోచన. ఏంటిది ఆలోచన? ఏ ఆలోచన? ఒకవేళ ఎంతమందిని, ఎన్ని వేల మందిని, ఎన్ని లక్షల మందిని, ఎన్ని కోట్ల మందిని కూడగట్టుకున్న అది మనుషుల ఆలోచనలో పుడితే ఆ ఉద్యమం ఒకరోజు ఏమవుద్ది? కాలగర్భంలో కలిసిపోద్ది. దానికి మనుగడ ఉండదు. కానీ ఒకరితో ప్రారంభించిన దాని వెనక దేవుడు ఉంటే గనక దాన్ని ఎవ్వడు ఆపలేడు. మీరు ఎవరితో పోరాడతారు? ఇప్పటికీ అర్థం కాలేదా క్రైస్తవ్యాన్ని చూస్తే? క్రైస్తవ్యం అంటే ఎందుకయ్యా అంత మంట అనేది పక్కన ఆలోచించి దీని వెనక ఎవరున్నారో ఆలోచించు. అవునా కదా? ఎన్ని ప్రభుత్వాలు, ఎన్ని రాజ్యాలు, ఎంతమంది చక్రవర్తులు ఆపాలని, అణచాలని, లేకుండా చేయాలనుకున్నారు, లేకుండా పోయారన్నప్పుడు అర్థం కావట్లే. ఏ ఆయుధం ఉంది క్రైస్తవం దగ్గర? ఆ ప్రేమ అనే ఆయుధం ఉంది. ఎవరున్నారు వెనక? ఆయన లేకపోతే ఇక్కడ దాకా రాదు, నీ ఇంటి దాకా రాదు. అర్థం కావట్లే. మీరు ఎవరితో పోరాటం చేస్తున్నారు? ఆలోచన పరుడు ఉన్నాడు ఒక్కడైనా? మీరు ఒకవేళ ఆలోచన పరుడు ఉంటే అర్థం చేసుకోవాలి, ఇంత బలము అధికారం ఉన్నవాడే ఈరోజు కనబడకుండా పోయినప్పుడు ఏదో ఒక చిన్న రాజ్యంలో, ఒక చిన్న పట్టణంలో ఓపెన్ అయినటువంటి ప్రారంభించబడిన ఉద్యమం ఈరోజు ప్రపంచాన్ని అలుముకుందంటే కారణం ఏంటి? దాని వెనుకున్నది ఎవరు? నిజంగా నీకు దేవుడు అంటే భయం, దేవుడు అన్న పదం అంటే భయం ఉంటే ఈ ఆలోచన చేస్తే ఖచ్చితంగా నీకు అర్థం కావాలి, క్రైస్తవ్యం వెనక ఉన్నది దేవుడు. క్రైస్తవ్యం అనే ఉద్యమంలో
పాత్రదారులు ఎవరైతే ఉన్నారో వారి వెనక ఉండి నడిపిస్తున్నది ఎవరు? దేవుడు. అందుకోసమే ఈ విప్లవం ఆగిపోలేదు. ఇప్పటికైనా అర్థం కావాలి కదా మనకి, అవునా కదా? ఆఖరికి క్రైస్తవులు ఉన్నోడు కూడా అర్థం కాలే, అవునా కదా? క్రైస్తవులు ఉన్నోరు కూడా అర్థం కావట్లేదు. ఏదో మనుష్య రీతిగా యుద్ధం చేద్దామని ఆలోచన చేస్తున్నారు. మనం మైనారిటీగా ఉన్నాం, మనకు కూడా అధికారం కావాలి, బలం కావాలి అని ఆలోచిస్తున్నారు. అసలు బలం ఎవరు? అది మాత్రం మర్చిపోయారు. ఎవరు బలాన్ని ఆశ్రయిస్తున్నారు? వీళ్ళు మనుషుల బలాన్ని. కానీ దేవుణ్ణి ఏం చేశారు? ఈరోజు క్రైస్తవులు చాలామంది విడిచిపెట్టేశారు. మన వెనక ఉన్నది దేవుడు అన్నప్పుడు మనం ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ దేవుని చిత్త ప్రకారంగా ఈ విప్లవం కొనసాగుతుందని నువ్వు విశ్వసించగలిగితే, ఒకవేళ నువ్వు క్రీస్తుకు శిష్యుడు ఎలాగూ కాగలడో, నన్ను, నేను, మిమ్మల్ని మీరు, అదే కదా క్రైస్తవులు ఉన్నాం అనుకున్నాం, కానీ యేసుక్రీస్తుకు శిష్యుడిగా ఉన్నాం మనం. ఎవరి దాగదు? యేసుక్రీస్తుకు శిష్యుడిగా ఉన్నవాడు చేస్తున్న ఉద్యమం ఆగదు. అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ క్రైస్తవం ఆగదని చెప్పట్లేదు. క్రైస్తవం అంతా క్రైస్తవులాగానే ఉన్నారా అంటే లేరు కదా. క్రీస్తుకు శిష్యుల్లాగే ఉన్నారు అందరూ? లేరు కదా. క్రైస్తవ్యంలాగా లేదు, క్రీస్తుకు శిష్యుల్లాగా లేరు. క్రీస్తుకు శిష్యుడైన వాడు చేపట్టిన ఆయుధం ఏంటో అది గనక నీలో నాలో ఉంటే దాన్ని ఎవ్వడు ఆపలేడు. ఒకవేళ లేకపోతే దేవుడు ఆపేస్తాడు. ఎందుకంటే నువ్వు చేపట్టాల్సిన ఆయుధం కాదు ఇదిరా అని చెప్పి ఏం చేస్తాడు? దేవుడే ఆపేస్తాడు. కాబట్టి ఏమని మాట్లాడుతున్నాడంటే, వారందరూ అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసునామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయారు. కొడుతుంటే నవ్వుతున్నాడు ఏంట్రా అన్నట్టుగా. కొడుతుంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? ఎందుకు నవ్వొచ్చింది? వాళ్ళకి అర్థమైపోయింది ఇది దేవుని వలన కలుగుతున్నది కనుకనే మనల్ని బెదిరించి ఏం చేస్తున్నారు? వదిలిపెడుతున్నారు. చంపాలని ఆలోచన చేసిన వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు? బెదిరించి పంపిస్తున్నారంటే అర్థమైపోయింది మనం వెనుకున్నది దేవుడు. అక్కడి నుంచి ఆగిపోయారు వాళ్ళు. ఏం చేశారట? 42 ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. ఆపలేరు కూడా, అవునా కదా? అంటే ఇక్కడ ఎవరైనా నిజంగా ఆలోచన చేస్తే ఎంత సులభంగా అర్థమవుతుందో చూడండి. క్రైస్తవ్యం చాలా సామాన్యంగా కనిపిస్తుంది, కానీ సామాన్యులుగా కనబడుతున్న వీళ్ళ వెనక ఉన్నదెవరు? బ్యాక్గ్రౌండ్. ఎప్పుడైనా మనం ఏం చేస్తాం చెప్పండి? బ్యాక్గ్రౌండ్ ఆలోచిస్తాం లేదా? వీడు ఇంతగా రెచ్చిపోతున్నాడంటే వీడి వెనక బ్యాక్గ్రౌండ్ ఏంటిది? కానీ మనం రెచ్చిపోవట్లే. కానీ ఎందుకు అరచబడట్లేదు అన్నప్పుడు ఏం చేయాలి? అసలు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ఆలోచిస్తే బ్యాక్గ్రౌండ్లో ఎలా కనబడుతున్నాడు? ఆకాశం అంత ఎత్తులో దేవుడు కనబడతాడు. అది దేవుని ఉద్దేశానుసారంగా దేవుని వలన కలుగుతున్నటువంటి విప్లవం, ఉద్యమం. దీన్ని ఎవ్వరూ ఆపలేరు కదా. క్రైస్తవ్యాన్ని ఆపగలరా? ఏ క్రైస్తవ్యాన్ని ఆపలేరు? క్రీస్తుకు శిష్యుడు ఎవడైతే ఉన్నాడో వాడు పట్టిన ఆయుధాన్ని పట్టుకున్న శిష్యుడిని ఎవ్వరు, ఆ శిష్యుడు కలిగి ఉన్నటువంటి ఆయుధం కలిగి ఉన్న క్రైస్తవులను ఎవరు ఆపలేరు. కాబట్టి క్రైస్తవ్యాన్ని ఎవరు కూడా ఆపలేరు, ఏమీ చేయలేరు. రైట్, ప్రార్థన చేసుకుందాం.